తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఊరియా దొరకక రామగోస పడుతుంటే అన్నదాతలు అవస్థలు వాపుమని నిరసనలు తెలుపుకుంటా ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే తెలంగాణ అంతా తుక్కపే కుడుకుతుంటే రైతుల రందులు వాపి అన్నదాతలకు కావలసినంత ఊరియా ఇయ్యవలసింది పోయి ఇంకో దిక్కు గ్రూప్ 1 పరీక్షల పంచాయతీ నడుస్తుంటే దాని గురించి పట్టించుకోవాల్సింది పోయి అసలు పని పక్కకు పెట్టి కొసరు పని ముంగటేసుకున్నట్టు గణపతుల పండుగ అప్పుడు కరెంటు వైర్లు దాకి కొందరు షాట్ వచ్చి చచ్చిపోతే ఆ కరెంటు షాటుకు కారణం పోళ్లకు చేసిన కేబుల్ వైర్లే అని కరెంటోళ్ళు చక్కగా పనిచేయకుంటే మొగని మీది కోపం పిల్లల మీద తీసినట్టు కరెంటోళ్ళు చేసిన తప్పిదాన్ని ఇంటర్నెట్ కేబులోళ్ళ మీద తీసుకుంటా పోల్ ట్యాక్సులు కట్టించుకొని రాష్ట్రంలో కేబుల్ వైర్లను దారం పోసలు కదా తెంపినట్టు పుట్ట తెంపేసుకుంటా ఇంటర్నెట్లు నడుపుకునేటోళ్ళ పొట్ట మీద కొట్టుకుంటా ఇబ్బందులు పెట్టుకుంటా వాళ్ళ దందాను సర్కారు లాస్ చేస్తున్నది. ఇంకా మేము చేస్తున్నది మంచి ఉద్దారకం పని అని వాళ్లకు వాళ్ళే డబ్బాలు కొట్టుకుంటారు. అయ్యా కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు అపాయం జరిగినప్పుడు ఉపాయం ఆలోచించాలి కానీ ఏడనోబో దగ్గర కరెంటు వైర్లు దాకి మనుషులు చచ్చిపోతే కారణం తెలుసుకొని మళ్ళీ మీ డిపార్ట్మెంట్లో తప్పిదం జరగకుండా చర్యలు తీసుకోవాలి కానీ ఎలకల బాధకు ఇల్లుగాల పెట్టుకున్నట్టు ఇట్లా కేబుల్ వైర్లు కట్ చేసుడు ఎంతవరకు కరెక్ట్ సారు? మళ్ళీ మీరు చేసిన ఆ ఉద్దారకం పనికి నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఆవిడ మీద సమీక్షలు సమావేశాలు పెట్టుకుంటా అట్లా కొంచెం పొద్దు గడుపుకుంటా ఆగంజే ఎవడు తిరిగి ఇప్పటికైనా అనుమతి ఇచ్చిన కేబుల్ వైర్లను అట్లనే ఉంచి కరెంటు వైర్లు బందోబస్తు ఏమైనా పండుగలు పబ్బాలు అయితే మీ సర్కారు విగ్రహాలు పెట్టేటప్పుడు ఏర్పాట్లు మంచిగా చేస్తే బాగుంటుంది కానీ అట్లా చేయకుండా ఇట్లా చేస్తే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు అవుతుంది. ముంగట అట్లా జరగకుండా ఉండాలంటే ముందు చూపుతోనే ఆలోచన చేయండి. ఉప ముఖ్యమంత్రి కమ్ కరెంటు మంత్రి అయినా మీకు ఈ ముచ్చట్లు అన్నీ తెలివని కావు యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.